వీడియోని చివరి వరకు చూసి ఆచరించగలిగితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని అడ్డుకునేవారే ఉండరు. మీరు చాలా చోట్ల చదివే ఉంటారు, అలాగే చాలాసార్లు వినే ఉంటారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో లేవాలి అని. బ్రహ్మముహూర్తంలో లేస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని వింటూనే ఉంటాం. ఈరోజు విషయాలను విన్నాక మీరు ప్రతిరోజు లేటుగా లేచే మీ అలవాటును మార్చుకుంటారు. దానికంటే ముందు బ్రహ్మముహూర్తంలో ఎందుకు లేవాలో వివరంగా తెలియాలి కదా. ఈ రోజు గడిచిపోయింది కాబట్టి రేపటి నుండైనా మీరు త్వరగా లేచే అలవాటుని చేసుకుంటారు. ఇక మీరు ఏ పని మొదలుపెట్టినా రేపు ఉదయం మొదలు పెట్టాల్సిందే. మరి ఈ రోజు వీడియోలో 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. మరైతే ఆ బ్రహ్మాండాలు జరగాలంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాల్సిందే. గ్రంథాలలో బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని చెప్తారు. ప్రతి పనిలో బ్రహ్మముహూర్తంలో లేవడం ఎంత ముఖ్యమో, అలా లేవడం ఎంత అవసరమో చెప్తూనే ఉంటారు. ఈ విషయాలను ఈ వీడియోలో అత్యంత తేలికైన పదాలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు ఉదయం బ్రహ్మముహూర్తంలో కనుక లేస్తే మీ జీవితంలో ఇప్పుడు చెప్పబోయే 5 విషయాలు తప్పకుండా జరుగుతాయి. ఎలాంటి చమత్కారాలు జరుగుతాయో తెలుసుకోకపోతే మీకు ఆ మోటివేషన్ అనేది రాదు కదా. అందుకనే వీటిలో మొదటి ఉపయోగం గురించి తెలుసుకుందాం. మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆధ్యాత్మికత అనే పదం అందరికీ అంత త్వరగా నచ్చదు. యంగ్ పీపుల్కి ఒక ఓల్డ్ ఏజ్లో చేయాల్సిన పని అనిపిస్తుంది. ఇవన్నీ ఓల్డ్ ఏజ్లో చేయాల్సిన పనులు కాదు. మనిషి పుట్టినప్పటి నుండి ఈ విశ్వం ఉంది. ఆధ్యాత్మికత అనే భావన కూడా ఉంది. మనకు స్కూల్లో ఇందుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చెప్పరు. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రూత్ ఆఫ్ యూనివర్స్. ఈ జన్మలోనే మనం ఆధ్యాత్మికత అనే భావనను అభివృద్ధి చేసుకోవాలి. మీరు ఉదయం లేస్తే మెదడు ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఆలోచనల పరిధి పెరుగుతుంది. మీలో మానసిక శక్తి పెరుగుతుంది. మీ ఆలోచన శక్తిని గ్రహిస్తారు. ప్రకృతి యొక్క గొప్పతనం తెలుస్తుంది. విశ్వం గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఉదయం ఉండే శక్తి చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది. అది చాలా పవిత్రంగా ఉంటుంది. మానసిక వికాసం కూడా జరుగుతుంది. మీ మెమరీ పవర్ అమాంతంగా పెరిగిపోతుంది. ప్రతి విషయం గుర్తుంటుంది. మీ ఆలోచన సంఘర్షణలు ఫిల్టర్ అయిపోతాయి. మంచి ఆలోచనలు బయటికి వస్తాయి. మనసుని పాడు చేసే ఆలోచనలన్నీ పక్కకు పోతాయి. చెడ్డ విషయాలను పక్కకు నెడతాయి. ఉదయమే మీరు నిద్రలేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి. మీ ఆలోచన మీద కాన్సంట్రేట్ అనేది పెరుగుతుంది. ఇక రెండవది, మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా మీలో అమాంతంగా పెరిగిపోతుంది. మీ ఆరోగ్యం చక్కబడుతుంది. చాలా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది. ఉదయాన్నే నిద్ర లేవటం, అది కూడా బ్రహ్మముహూర్తంలో. చాలా ఆరోగ్య సమస్యలనేవి ఉదయం నిద్రలేస్తే దూరం అవుతాయి. ప్రకృతిలో మనం మానవులుగా పుట్టామంటే మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఉదయం యోగా చేయండి. సాయంత్రం త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా నిద్ర లేవగలుగుతారు. సరిగ్గా నిద్రపోతే సగం ఆరోగ్య సమస్యలు దూరమైనట్టే. నిద్ర అన్నిటికంటే ముఖ్యమైనది. సరైన టైంకి పడుకొని ఉదయాన్నే నిద్రలేస్తే 90% పనులు వేగంగా పనులన్నీ పూర్తవుతాయి. ఉదయం నిద్రలేస్తే శరీరానికి కావలసిన అనేక సహజ శక్తులు లభిస్తాయి. చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే ఉదయమే మీరు నిద్ర లేవాలి. ఇక మూడవది, బ్రహ్మముహూర్తంలో లేస్తేనే జరుగుతుంది. ప్రతిరోజు అనేక సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఈ చికాకులతో పాజిటివ్ ఆలోచనల కన్నా నెగిటివ్ ఆలోచనలతో మనస్సు ఆందోళనగా ఉంటుంది. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కేవలం మన మనస్సులోనే ఉంటుంది. ఈ నెగిటివిటీ అంతా మన మనస్సులో గూడు కట్టుకుపోతుంది. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోకపోవడం వల్ల నిరంతరం టెన్షన్లో ఉంటాం. మీరు ఉదయమే నిద్రలేస్తే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోగలుగుతారు. వేరే మోటివేషనల్ వీడియో అనేవే అవసరమే ఉండదు. కానీ ఉదయం మాత్రం నిద్ర లేవండి. మీరు ఉదయమే లేచి మీ పనులు పూర్తి చేస్తే ప్రపంచంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అందుకే ఉదయం నిద్ర లేవండి. ఈ మోటివేషన్ నేచర్ నుండి అందుతుంది. ఈ విశ్వం నుండి మీకు మోటివేషన్ దొరుకుతుంది. నేచర్ ఇచ్చే మోటివేషన్ ముందు అన్ని మోటివేషన్స్ అనేవి దిగదుడిపే. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే మనోబలం కూడా ఎక్కువ అవుతుంది. అసాధ్యం అనేది ఏదీ లేదు, అన్నీ సాధ్యమే అన్న నమ్మకం కలుగుతుంది. ఈ మంచి పరిణామం మీ జీవితంలో జరగాలంటే ఉదయమే మీరు నిద్ర లేవాల్సిందే. ఇక నాలుగవది, మీలో సామర్థ్యం పెరుగుతుంది. మీ విల్ పవర్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. మీకంటూ ఒక క్రమశిక్షణ మొదలవుతుంది. చేయలేమో అనుకున్న పనులన్నీ కూడా చేస్తారు. సెల్ఫ్ డిసిప్లిన్ పెరుగుతుంది.
సెల్ఫ్ డిసిప్లిన్ పెరిగితే ఎలాంటి పనినైనా చేసేస్తారు. మీ సమర్థత అనేది తప్పకుండా పెరుగుతుంది. ఇది జరిగితే మీలో విల్ పవర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే మీరు ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అది పూర్తిగా కావాలని బలంగా కోరుకుంటున్నారు కాబట్టి అది తప్పకుండా జరుగుతుంది. మీకిప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. ఏదైనా చెయ్యాలనే సంకల్పం బలంగా ఉంది. ఉదయం పూట బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది. అందువల్ల కూడా మీలో సమర్థత అనేది పెరుగుతుంది. మీ మనస్సులో మంచి ఆలోచనలు కూడా పుడతాయి. టైం కూడా సద్వినియోగం అవుతుంది. ఇక 5వది, మీరు ఉదయమే నిద్రలేస్తే అతి గొప్ప మార్పు మీ జీవితంలో జరుగుతుంది. అదేంటంటే మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీ పర్సనల్ లైఫ్లో రిలేషన్స్ కూడా మెరుగుపడతాయి. అది ఆఫీస్ విషయంలో అయినా సరే, మీ స్నేహితుల గురించి అయినా సరే, అవి బెటర్గా మారిపోతాయి. మీ ఆలోచన శక్తి కూడా రెట్టింపు అవుతుంది. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పడుతుంది. ఉదయమే నిద్రలేస్తే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అన్నీ పాజిటివ్గా మారుతాయి. మీ సంబంధాలు మరింతగా దృఢమవుతాయి. మీ జీవితం మీద ఒక కంట్రోల్ ఉంటుంది. మీరు ఎంచుకున్న లక్ష్యాలు సాధించడానికి అనేక విషయాలు దోహదపడతాయి. జీవితంలో సంకల్ప బలం చాలా అంటే చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం లేవాలి అనే లక్ష్యాన్ని సుసాధ్యం చేసుకుంటే అన్నీ సాధ్యమే. ఉదయం లేచే విషయంలో మిమ్మల్ని మీరు సంఘర్షించుకొని లేవడం నేర్చుకుంటే అనేక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. సుదీర్ఘకాలంగా జీవించేందుకు మార్గం కూడా సుగమం అవుతుంది. ఈ రోజువారీ ప్రవాహంలో ఉదయం లేవటం అనేది చాలా కష్టమైన పని. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ లాంటివన్నీ చేతుల్లో ఉన్నా రాత్రి త్వరగా పడుకోవటం అంత తేలికైన విషయం కాదు. వీటన్నిటిని అధిగమించి ఫోన్ పక్కన పెడుతున్నారు అంటే మీలో ఇంకా శక్తి ఉన్నట్టే. ఈ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కాకపోతే ఎవరు ఏ మేరకు ఆ శక్తిని వినియోగించుకుంటున్నారో అన్నదే ముఖ్యం. ఏదైనా సరే మన ఆధీనంలో ఉంచుకోవటం అనేది సాధ్యమే. ఆ శక్తిని మీరు పసిగట్టడం కూడా ముఖ్యం. ఈ 5 మార్పులు ఎవరి జీవితంలో జరిగినా వారు విజేతలుగా నిలుస్తారు. అయితే ఇవన్నీ జరగాలంటే ఉదయాన్నే నిద్ర లేచి తీరాల్సిందే. ఉదయాన్నే నిద్ర లేవడం కూడా ఒక వ్యసనంలా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. చెడు వ్యసనాలు మనిషి పతనానికి దారితీస్తే కొన్ని మంచి వ్యసనాలు విజయానికి దారితీస్తాయి. అందుకనే ఉదయాన్నే నిద్ర లేవటం అనే ఒకే ఒక్క మంచి అలవాటుని వ్యసనంగా మార్చుకోండి. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులను, సంతోషాలను గమనించండి. నెమ్మది నెమ్మదిగా మార్పు అనేది ఆరంభం అవుతుంది. మిమ్మల్ని విజేతలుగా, శక్తిపరులుగా, ఆరోగ్యవంతులుగా మార్చే ఇటువంటి మంచి అలవాటుని ఒక వ్యసనంగా మార్చుకోవడంలో తప్పైతే లేదు కదా. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.